రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. అయితే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు, సదర్మాట్ లాంటి కాల్వలను ప్రజలకు రైతులకు అంకితం చేయనున్నట్టు ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి 16వ తేదీ టూర్ను ఉద్దేశించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులపై ఒక ప్రత్యేక మినిట్స్ను తయారు చేసినట్టు తెలిసింది. దీంతోపాటు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల అంశంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారని తెలిసింది. భారీ జన సమీకరణ కోసం కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. 20,000 మందితో జన సమీకరణతో బహిరంగ సభ ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెబుతున్నట్టు. దీనికి ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి, రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.